శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు శని మరియు రాహుగ్రహాల ప్రీతిగా పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 22/6/2024 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన పౌర్ణమి ఉదయం 6:31 వరకు ఉన్నది పిమ్మట బహుళ పాడ్యమి. మూలా నక్షత్రం రాత్రి 6:40 వరకు ఉన్నది పిమ్మట పూర్వాషాఢ నక్షత్రం. నేటి వర్జ్యం సాయంత్రం 5:02 నుండి 6:40 వరకు, మరలా రాత్రి తెల్లారితే 4:10 నుండి రేపు సూర్యోదయం వరకు ఉన్నది. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:08 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:23 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:31. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు నేడు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు మంచిది, మరలా సాయంత్రం 6:45 నుండి 7:30 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జదుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. ఈ మాసం జ్యేష్ఠమాసం అయినప్పటికీ శుక్ర మూఢమే ఉన్నందువలన ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలకు శుభముహూర్తములు లేవు, ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.